హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ ఫ్రై అనేది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం 1 కేజీ మటన్ బాగా క్లీన్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ కొట్టించుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని అయితే మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే 2.5 టీ స్పూన్స్ కారము మీ స్పైసీకి తగ్గట్టుగా, అలాగే ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు అదంతా కలిసేలాగా మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా అంతా మిక్స్ చేసుకొని దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఈ విధంగా చేసుకుంటే, నేను చెప్పిన విధంగా అయితే చేసుకుంటే ముక్క గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇప్పుడు అది ఉడికేలోపు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని 4 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క, అలాగే ఒక 2-3 యాలకులు, 2 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి అనేది 1 ఇంచు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఆ విధంగా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెయ్యి 1 టీ స్పూన్ తీసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు అయితే అవి కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఈలోపు మనం ఉడికించుకుంటున్న మటన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇందులో వాటర్ అన్నీ మనకి ఇనికిపోయే స్టేజీలో ఉంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మరొక 1/2 గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ మనము మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఆ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయేలాగా చూసుకోవాలి. బాగా ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి. అది ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలాలను అయితే ఇప్పుడు పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఆ వాటర్ అన్నీ ఇనికిపోయి మనకి కూర అనేది ఈ విధంగా దగ్గర పడి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇక్కడ 4 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అన్నమాట. ఫైనల్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. ఇది మనకి రసంలో కానీ, సాంబార్లోకి కానీ, సైడ్ డిష్గా లేదా రైస్లోకి, చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ముక్క అయితే ఏమాత్రం గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వీడియో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అంతేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.